హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ బిగ్ గుడ్ న్యూస్ అండి. రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్తో ఈ 2024 చివరిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రైల్వే ఉద్యోగాలకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఇవి ఏ ఉద్యోగాలు, మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఏజ్ లిమిట్ 18 నుంచి 48 సంవత్సరాలు ఉంటుంది. శాలరీ అయితే 47,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అనేది 47,000. ఇవి అప్రెంటిస్ జాబ్స్ అయితే కాదండి. సో పర్మనెంట్ జాబ్స్ ఇవి. మనకు ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏ విధంగా అయితే నోటిఫికేషన్స్ వదులుతారో సేమ్ అలాంటి నోటిఫికేషన్, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. మరి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేపాటుగా దాంతోపాటుగా ప్రతి ఒక్క జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ని, అలానే ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, ఇంకా ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి న్యూసే అండి. మరి దీన్ని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు ఆర్ఆర్బి నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వచ్చినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి. సో మరి దీనికి ఏ టైప్స్ ఆఫ్ పోస్టులు అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అనేసి. సో ఇక్కడ మీకు అది క్లియర్గా కనిపించకపోవచ్చు. మరి దీన్ని కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా చూపిస్తాను, దాంతోపాటుగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో పోస్టుల పేరు వచ్చేసి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, వేకెన్సీస్ ఆఫ్ 2025. మరి ఇక్కడ అన్ని ఆర్ఆర్బీసీకి సంబంధించినటువంటి పోస్టులు, అలానే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా చూద్దాము. సో ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈ పోస్టులు వచ్చేసి 187 ఉన్నాయి. అలానే ఎకనామిక్స్ అండ్ ట్రైనింగ్ సైంటిఫిక్ సూపర్వైజర్ అండి 3 ఉన్నాయి. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్, టీజీటీ అండి. ఇవి పీజీటీ, ఇవి టీజీటీ. 338 వేకెన్సీలు ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్ 54 ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20 ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పీటీఐ ఇంగ్లీష్ మీడియం 18 పోస్టులు ఉన్నాయి. మరి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ 2 పోస్టులు. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 130 వేకెన్సీస్. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 వేకెన్సీలు. లైబ్రేరియన్ పోస్టులు 10 ఉన్నాయి. మ్యూజిక్ టీచర్ ఫీమేల్ 3 ఉన్నాయి. ప్రైమరీ టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, సో ప్రైమరీ రైల్వే టీచరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ 188 ఉన్నాయి. అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్ 2 ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ ఆర్ స్కూల్ వచ్చేసి 7 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ అండ్ మెటరాలజిస్ట్ 12 ఉన్నాయి. మొత్తము 1036 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈ నోటిఫికేషన్లో. మరి ఈ 1036 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనున్నది అనేది కూడా చూద్దాము. ఈ షార్ట్ నోటీస్ ఇచ్చినటువంటి డేట్ వచ్చేసి 16 డిసెంబర్ 2024 ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్ అనేది త్వరలోనే నోటిఫై చేస్తారు 2025లో. అయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జనవరి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 6 ఫిబ్రవరి 2025. మరి అప్లై చేసుకొని ఫీ పే చేయడానికి కూడా 6 ఫిబ్రవరి 2025 లాస్ట్ డేటు. మరి ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయాలి. ఎగ్జామ్ డేట్ అనేది నోటిఫికేషన్ కంప్లీట్, అప్లికేషన్స్ పూర్తయిన తర్వాత వదులుతారు అన్నింటికి కూడా అండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అన్నింటికి కూడా సేమ్ అలానే ఎన్టీపీసీకి కావచ్చు, జేఈ కావచ్చు, ఏఎల్పి టెక్నీషియన్ అన్నిటికీ కూడా తర్వాత అనౌన్స్ చేస్తే సేమ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు. అలానే పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలి అనేది కూడా చూద్దాం. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ టీచర్స్కి అండి, పీజీటీ టీచర్స్కి వచ్చేసి మినిమం 18, మ్యాక్సిమం 48. అలానే సైంటిఫిక్ సూపర్వైజర్కి 18 to 38. టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 18 to 48. చీఫ్ లా అసిస్టెంట్కి 18 to 43. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి 18 to 35. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియంకి 18 to 48. సైంటిఫిక్ అసిస్టెంట్కి 18 to 38. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి 18 to 36. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 18 to 36. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 18 to 36 ఇయర్స్. లైబ్రేరియన్ పోస్టులకి 18 to 33. మ్యూజిక్ టీచర్కి 18 to 48. ప్రైమరీ రైల్వే టీచర్
18-48, అసిస్టెంట్ టీచర్ జూనియర్ స్కూల్కి 18-48, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్ స్కూల్కి వచ్చేసి 18-48, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసి 18-33. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? పీజీటీ టీచర్స్కి పోస్టులకి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్ విత్ బీఈడి ఆర్ ఈక్వలెంట్. సో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి బీఈడితో పాటుగా, లేదంటే దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా. అలానే సైంటిఫిక్ సూపర్వైజర్. సో సైంటిఫిక్ సూపర్వైజర్కి ఈ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ ఆర్ టెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎర్గోనామిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని ఇచ్చారు. సో ఇంజనీరింగ్లో కానీ, సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ ఎర్గోనామిక్స్లో స్పెషలైజేషన్తో డిగ్రీ ఉండాలి, లేదంటే దానికి సంబంధించినటువంటి వాటిలో డిగ్రీ ఉండాలన్నారు. అలానే టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి బీఈడితో పాటుగా, లేదంటే దాన్ని సమానమైనటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా. చీఫ్ లా అసిస్టెంట్కి 3 years స్టాండింగ్ ప్రాక్టీస్ ఉండాలండి డిగ్రీతో పాటుగా. డిగ్రీ ఉండాలి లాలో, అలానే దాంతోపాటుగా 3 సంవత్సరాల ప్రాక్టీస్ కూడా ఉండాలి బార్లో. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కూడా ఎల్ఎల్బి ఉండాలి విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్రిమినల్ లా అండ్ ప్రాసిక్యూషన్లో. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి ఫిజికల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి, అంటే బీపీడీ అయినా ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి డిగ్రీ కానీ, డిప్లొమా కానీ ఉండాలి, సైన్స్ లేదా ఇంజనీరింగ్ లేదా వాటి యొక్క రిలేటెడ్ ఫీల్డ్లో. జూనియర్ ట్రాన్స్లేటర్కి కూడా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలానే సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంతోపాటుగా పబ్లిక్ రిలేషన్స్లోను లేదంటే జర్నలిజము, అడ్వర్టైజింగ్ ఆర్ మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా కూడా చేసి ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి లేబర్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, ఎల్ఎల్బిలో కానీ, పీజీ కానీ, ఎంబీఏ కానీ డిప్లొమా ఉండాలి. అలానే లైబ్రేరియన్కి లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్స్ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ కానీ ఉండాలి. మ్యూజిక్ టీచర్కి మ్యూజిక్లో గ్రాడ్యుయేషన్ లేదంటే వాటికి రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రైమరీ రైల్వే టీచర్కి బీఈడిలో డిగ్రీ చేసి ఉండాలి, మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అసిస్టెంట్ టీచర్కి వచ్చేసి వాటి యొక్క రెలవెంట్ డిగ్రీ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలానే లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉండాలి, సైన్స్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి ఇంటర్ సైన్స్తో పాటుగా డిఎంఎల్టీ ఉండాలండి, అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మరి ఫీ వచ్చేసి 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీస్కి అలానే ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్కి 250 ఉంటుంది. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా 500 రూపాయల ఫీ ఉంటుంది. మరి శాలరీస్ వచ్చేసి 7th పే కమిషన్ వాళ్ళకి, సో 8th పే కమిషన్ 7th సిపిసి ప్రకారం పే లెవెల్ 8కి వాళ్ళకి 47,600 ఉంటుంది కనుక పీజీటీ టీచర్స్కి. మిగిలినటువంటి వాళ్ళు సైంటిఫిక్ సూపర్వైజరు, ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, అలానే పీజీటీ పీటీఐ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి 7th లెవెల్ వస్తుంది. వీళ్ళకి 44,900 ఉంటుంది స్టార్టింగ్ శాలరీని. అలానే 6th లెవెల్ అనగా సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటరు, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టరు, స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వీళ్ళకి 6th లెవెల్ వస్తుంది. వీళ్ళకి 35,400 ఉంటుంది. అలానే ఇంకా లైబ్రేరియన్, మ్యూజిక్ టీచరు, ప్రైమరీ రైల్వే టీచరు, అసిస్టెంట్ టీచర్ వీళ్ళకి కూడా 6th లెవెలే ఉంటుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ మాత్రం 4th లెవెల్ ఉంటుంది, వీళ్ళకి 25,500. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి లెవెల్ 2 19,900 ఉంటుంది. సో ఈ విధంగా శాలరీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఉన్నాయి. మరి వీటికి ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.